విక్కీ ట్రాకర్ ఫిక్స్ చేసి దాన్ని ఫోన్కి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సియాలి వస్తాడు. సియాలి విక్కీని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు విక్కీ కార్ మోడల్ నాకు బాగా నచ్చింది, అందుకనే జస్ట్ చూస్తున్నాను అంతే అని అంటాడు. తర్వాత నిషా డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ రాగానే విక్కీ తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సియాలి వాళ్ళ అసిస్టెంట్తో విక్కీ బిహేవియర్ చూస్తూ ఉంటే అనుమానంగా ఉంది, ఎందుకన్నా మంచి తన మీద ఒక కన్నేసి ఉంచు అని అంటాడు. దేవ్ దియా అండ్ ఫాసాయిని వాళ్ళ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సిల్క్ మొత్తం చూపించడానికి తీసుకెళ్తాడు. అదే టైంకి అక్కడ పెద్దన్నయ్య అండ్ డాడ్ మిస్టర్ స్మిత్తో మాట్లాడుతూ ఉంటారు. మిస్టర్ స్మిత్కి వాళ్ళ దగ్గర ఉన్న ప్యాటర్న్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కానీ మిస్టర్ స్మిత్కి మాత్రం ఆ ప్యాటర్న్స్ ఏదీ నచ్చదు. దియా వేసుకున్న డ్రెస్ ప్యాటర్న్ బాగా నచ్చింది, నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, దీన్ని ఓకే చేయండి అని అంటాడు. డాడ్ అండ్ పెద్దన్నయ్య మాత్రం అది ఎలా కుదురుతుంది, మేము తయారు చేసిన దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అంటారు. కానీ మిస్టర్ స్మిత్ మాత్రం ఒప్పుకోడు. నాకు ఆ ప్యాటర్న్ నచ్చింది, మీరు అది తయారు చేయగలిగితే ఓకే, లేదంటే మన డీల్ కూడా క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పెద్దన్నయ్య అండ్ డాడీకి కూడా బాగా కోపం వస్తుంది. దియాని అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి బాగా తిడతారు. తర్వాత అందరూ ఆఫీస్కి వచ్చేస్తారు. డాడ్ అండ్ పెద్దన్నయ్య అలా బిహేవ్ చేసినందుకు దేవ్ దియా అండ్ ఫాసాయికి సారీ చెప్తాడు. అప్పుడే అక్కడికి విక్కీ కూడా నిషాని తీసుకుని వస్తాడు. నిషా డ్రెస్సింగ్ అండ్ తన బిహేవియర్ చూసి దేవ్ అండ్ ఫాసాయి షాక్ అవుతారు. నిషా విక్కీకి క్లోజ్గా ఉండడం చూసి ఫాసాయి చాలా జలస్ ఫీల్ అవుతుంది. నిషాని పక్కకు లాగేసి విక్కీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్కీతో నిషాని నువ్వు వెళ్ళి పిక్ చేసుకుని ఆఫీస్కి తీసుకురావాలా, తను రాలేదా అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడు విక్కీ ఫాసాయితో నిజం చెప్పు, నేను నిషా క్లోజ్గా ఉండడం చూసి నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు కదా అని చెప్పి తన్నే టీచ్ చేస్తూ ఉంటాడు. కానీ ఫాసాయి అలాంటిది ఏం కాదు అని అంటుంది. తర్వాత అనుకోకుండా ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్గా వస్తారు. అప్పుడే అక్కడికి డాడ్ వస్తాడు. విక్కీతో నేను నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, లోపలికి రా అని చెప్పి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్కీ ఫాసాయితో నేను ఇప్పుడే డాడ్తో మాట్లాడొస్తాను అని చెప్పి సడన్గా దాన్ని కిస్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. డాడ్ విక్కీతో ఆఫీస్లో ఎవరైనా చూస్తారో అని కూడా లేకుండా ఫాసాయితో ఎందుకలా క్లోజ్గా ఉంటున్నావు అని చెప్పి విక్కీని తిడుతూ ఉంటాడు. అప్పుడు విక్కీ అందులో తప్పే ఉంది, ఫాసాయి నా వైఫే కదా అని అంటాడు. అప్పుడు డాడ్ నువ్వు ఆ ఫాఫర్కి డైవర్స్ ఇచ్చేసి నిషాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు ప్రామిస్ చేసావు, అప్పుడే మర్చిపోయావా? అందులో మన డెడ్ లైన్ కూడా రేపటితో కంప్లీట్ అయిపోతుంది. రేపటికల్లా ఆ పల్లెటూరు ముద్దులందరినీ ఇంట్లోంచి బయటికి పంపించేయి, లేదు అంటే నువ్వు నా కొడుకన్న విషయం కూడా నేను మర్చిపోతాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. పెద్దన్నయ్య నిషాతో నీ డ్రెస్ చాలా బాగుంది అని అంటాడు. అప్పుడే అటువైపు నుంచి ఫాసాయి కూడా వెళ్తూ ఉంటుంది. నిషా ఫాసాయిని చూసి కావాలనే ఈ డ్రెస్ విక్కీకి కూడా బాగా నచ్చింది, అందుకే ఎలాగో మాకు ఇంకొన్ని రోజుల్లో మ్యారేజ్ అవుతుంది కదా, ఆ మ్యారేజ్ సెరమనీ అప్పుడు నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. పెద్దన్నయ్య కూడా నిషాకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిమ్మి వస్తుంది. ఫాసాయి దగ్గరికి వచ్చి చిన్నన్నయ్య క్యాబిన్ ఎక్కడుంది అని అడుగుతుంది. అప్పుడు ఫాసాయికి కూడా తనే నిమ్మి అని చెప్పి అర్థమవుతుంది. వెంటనే నిమ్మికి తన లిప్స్టిక్ తనకు తిరిగి ఇచ్చేసి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో నాకు బాగా అర్థమైంది, నువ్వు ఎందుకు చిన్నన్నయ్య క్లోజ్ అవ్వాలనుకుంటున్నావో కూడా నాకు బాగా తెలుసు, అందుకే ఇలాంటివి ఇంకెప్పుడు చేయకు అని చెప్పి సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పెద్దన్నయ్య నిషా కూడా దాకుని ఫాసాయి నిమ్మితో ఏం చెప్తోందా అని చెప్పి వింటూ ఉంటారు. పీమన్నది గమనించి ఫాసాయికి సైగ చేసి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి చెప్తాడు. ఫాసాయికి వాళ్ళని చూసి చాలా కోపం వస్తుంది. దాంతో నిమ్మితో వేరే వాళ్ళ హస్బెండ్ని ట్రాప్ చేయడానికి నీకు సిగ్గులేదా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటుంది. అది విని నిషా ఫాసాయి అమ్మాయిని తిడుతున్నట్లేదు, నన్ను తిడుతున్నట్టుంది అని చెప్పి పెద్దన్నయ్యతో చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిమ్మి కూడా ఫాసాయితో నన్నే తిడతావా, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను, ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిషా డాడీ దగ్గరికి వెళ్ళి ఫాసాయి తన్ని తిట్టింది అని చెప్పి డాడీతో చెప్తుంది. డాడీకి కూడా కోపం వచ్చి ఆ ఫాఫర్ నిన్నే తిడుతుందా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి వెంటనే తన అసిస్టెంట్కి కాల్ చేసి విక్కీకి నిషాకి నెక్స్ట్ వీకే మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, మ్యారేజ్ సెరమనీకి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి అని చెప్పి చెప్తాడు. పీమన్ అండ్ ఫాసాయి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. వాళ్ళిద్దరు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి విక్కీ చాలా జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికి మధ్యలో వచ్చి కూర్చుంటాడు, వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. పీమన్కి సిచ్యువేషన్ అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఫాసాయి విక్కీని తిడుతుంది. ఫాసాయికి తను ఇచ్చిన క్యాప్టర్స్ని ఫాసాయి బాగా చూసుకోవడం చూసి విక్కీ ఫాసాయితో నీకు అన్ని ప్లాంట్స్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు, ఒక్క నన్ను చూసుకోవడం మాత్రం నీకు అస్సలు తెలియదు, నా హార్ట్ ఎంత బాధపడుతుందో చూడు అని అంటాడు. అప్పుడే విక్కీకి తన అసిస్టెంట్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. దాంతో విక్కీ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఫాసాయిని సడన్గా కిస్ చేసి వెళ్ళిపోతాడు. మిగిలిన ఎంప్లాయీస్ కూడా అది చూసి ఫాసాయిని టీచ్ చేస్తూ ఉంటారు. దాంతో ఫాసాయి చాలా ఎంబారస్గా ఫీల్ అవుతుంది. విక్కీ అండ్ నిషా మ్యారేజ్ సెరమనీ కోసం అని చెప్పి ఈవెంట్ డిజైనర్స్ ఇంటికి వస్తారు. పెద్దదిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మాముకు కూడా డాడ్ విక్కీ అండ్ నిషాకి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. దాంతో మామ్ చాలా షాక్ అవుతుంది. పెద్దదిన్న అసలు ఇదంతా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు పెద్దదిన విక్కీ అండ్ డాడ్ ఇద్దరు డీల్ చేసుకున్నారంట, డాడ్ గనక ఫాసాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటే విక్కీ నిషాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడంట, అందుకనే డాడ్ నెక్స్ట్ వీక్లోనే నిషాకి విక్కీకి మ్యారేజ్ అరేంజ్ చేశారు అని చెప్తుంది. ఇదంతా మాయ కూడా వింటాడు. వెంటనే వెళ్ళి ఆంటీ అండ్ అంకుల్కి చెప్తాడు. దియా ఫాసాయికి కాల్ చేసి ఆంటీ అండ్ అంకుల్కి విక్కీ వాళ్ళ డాడ్తో చేసుకున్న డీల్ గురించి తెలిసిపోయింది, నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్తుంది. ఫాసాయి కూడా భయపడుతుంది. వాళ్ళకి మా మ్యారేజ్ అగ్రిమెంట్ గురించి ఏం తెలియలేదు కదా అని అంటుంది.
అప్పుడు దియా దాని గురించి అయితే ఏం తెలియలేదు, ప్రస్తుతానికైతే విక్కీ వాళ్ళ డాడీతో చేసుకున్న డీల్ గురించి మాత్రమే వాళ్ళకి తెలిసింది అని చెప్తుంది. ఫాసాయి వెంటనే విక్కీకి కాల్ చేస్తుంది, కానీ విక్కీ బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. అప్పుడే అక్కడికి పీమన్ వస్తాడు. వెంటనే ఫాసాయి పీమన్ ఒకసారి నాకు అర్జెంటుగా పని ఉంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అంటుంది. పీమన్ కూడా సరే అంటాడు. ఫాసాయి ఇంటికి వెళ్ళగానే ఆంటీ అండ్ అంకుల్ తన్ని బాగా తిడుతూ ఉంటారు. అంకుల్ ఫాసాయితో నువ్వు నన్ను అసలు నాన్న అని కూడా అనుకోవట్లేదు కదా, అందుకని నువ్వు ఇంత ప్రాబ్లంలో ఉన్నా నాకు అసలు చెప్పలేదు, వీళ్ళందరూ నేను ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు. తర్వాత ఫాసాయితో ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి నేను అస్సలు ఊరుకోను, ఆ జైసువాకి నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు. విక్కీ ఇంటికి రాగానే ఫాసాయి విక్కీకి జరిగిందంతా చెప్తుంది. దాంతో విక్కీ ఇంకా నాకు పని అయిపోయినట్టే, అంకుల్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, నువ్వే ఏదోటి చేసి నన్ను కాపాడాలి అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అప్పుడు ఫాసాయి దాని అంతటికీ కారణం నువ్వే కదా ఈ డీల్ అంతా చేసింది, సో రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోవాలి అని చెప్పి విక్కీని తిడుతుంది. నెక్స్ట్ డే అంకుల్ అండ్ మాయ హాల్లో చాప వేసుకుని హాయిగా పడుకుని రేడియోలో సాంగ్స్ వింటూ ఉంటారు. ఆంటీ కూడా పక్కనే కూర్చుని వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డాడ్ వస్తాడు. వాళ్ళని చూడగానే చాలా కోపం వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు అంకుల్ డాడీ దగ్గరికి వెళ్ళి, మీరే అన్నారు కదా ఇది మా ఇల్లే అన్నట్టుగా ఫీల్ అవ్వమని చెప్పి, మేము కూడా మా ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాం అని అంటాడు. తర్వాత అంకుల్ డాడీతో, గార్డెన్లో నేను గులాబీ మొక్కలు చూశాను, అవంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా, నాకు ఆ మొక్కలు బాగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసు అని అంటాడు. దాంతో డాడ్ అన్నీ మర్చిపోయి ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అంకుల్ డాడ్ చేత ఆ మొక్కలన్నింటినీ కూడా బయటికి తవ్వి తీయించి మళ్ళీ నాటిస్తాడు. అలా 3-4 టైమ్స్ మళ్ళీ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ డాడ్తో ఆ మొక్కలన్నీ కూడా నీట్గా క్లీన్ చేయాలి, ప్రతి లీఫ్ని కూడా నీట్గా తుడవాలి అని చెప్తాడు. డాడ్ అలాగే తుడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మామ వస్తుంది. అయినా ఇదంతా మీరే చేయాల్సిన అవసరం ఏముంది, మనకు పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులేండి అని అంటుంది. కానీ అంకుల్ అసలు ఒప్పుకోడు. లేదు, ఈ మొక్కలకి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళే ఇదంతా చేయాలి, అప్పుడే ఆ మొక్కలు బాగా పెరుగుతాయి అని అంటాడు. దాంతో డాడీకి వేరే దారి లేక ఆ మొక్కల ఆకులన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆంటీ ఈ మొక్కలు ఇంకా బాగా పెరగాలంటే కనుక వాటి ఎదురుగుండా కూర్చుని ఒక 1 అవర్ మెడిటేషన్ చేయాలి, ఆ మొక్కలు బాగా పెరగాలి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటూ ఉండాలి అని చెప్తుంది. దాంతో వేరే దారి లేక డాడీ కూడా మొక్కలు ఎదురుగుండా కూర్చుని 1 అవర్ మెడిటేషన్ చేస్తాడు. అలా వాళ్ళు చెప్పినవన్నీ చేసేసరికి డాడీ బాగా టైర్డ్ అయిపోతాడు. మామ్ తన పక్కన కూర్చుని చేతులకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పెద్దదిన చిన్నదిన నిషా వస్తారు. నిషా డాడీని చూసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు డాడ్ నిషాతో, నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను, నా చేతులు కొంచెం స్వెల్లింగ్ వచ్చినాయి అంతే అని అంటాడు. అప్పుడు నిషా, నేను మిమ్మల్ని చూసి అరవలేదు, మీ పక్కన ఒక ఫ్రాగ్ ఉంది దాన్ని చూసి అరిశాను అని అంటుంది. ఆ ఫ్రాగ్ని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంక గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆంటీ అంకుల్ అని మాయ వస్తారు, ఒక గిన్నె నిండా ఫ్రాగ్స్ పట్టుకుని. మాయ వాళ్ళందరితో, నేను మా అమ్మ ఈరోజు ఫ్రాగ్స్ కర్రీ చేద్దామని చెప్పి మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఫ్రాగ్స్ తెచ్చింది, అందులో ఒకటి తప్పించుకుని ఇక్కడికి వచ్చేసింది అని అంటాడు. ఆంటీ కావాలని ఆ ఫ్రాగ్ తీసుకోవడానికి వచ్చినట్టు వచ్చి తన గిన్నెలో ఉన్న ఫ్రాగ్స్ అన్నీ కూడా డాడీ మీద పోసేస్తుంది. దాంతో డాడీ ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు, చాలా భయపడతాడు. అలా అరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు. డాడీకి స్పృహ వచ్చాక అంకుల్ని బాగా తిడతాడు. ఇంకొక క్షణం కూడా మీరెవరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి అని అంటాడు. దాంతో అంకుల్కి కూడా బాగా కోపం వస్తుంది. ఫాసాయి ఉండగా నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాడు. అప్పుడు డాడ్, ఫాసాయిని ఎప్పుడు కూడా నేను నా కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు, ఎప్పటికీ చెయ్యను కూడా అని అంటాడు. పెద్దదిన చిన్నదిన కూడా అంకుల్కి బాగా కోపం వచ్చేలా మాట్లాడతారు. దాంతో అంకుల్, ఇంకొక క్షణం కూడా నా కూతురు మీ ఇంట్లో ఉండదు, నేను నాతో పాటు తను తీసుకెళ్ళిపోతాను అని అంటాడు. కానీ విక్కీ మాత్రం అసలు ఒప్పుకోడు. అప్పుడు ఆంటీ, నువ్వు ప్రామిస్ చేసావు కదా ఫాసాయిని బాగా చూసుకుంటానని చెప్పి, కానీ నువ్వు నీ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయావు, అందుకని మేము మా కూతురు మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం అని అంటుంది. అంకుల్ వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి పీమన్ వస్తాడు. అంకుల్, పీమన్ని మేము మా ఊరు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని డ్రాప్ చేస్తావా అని అడుగుతాడు. పీమన్ కూడా సరే అంటాడు. విక్కీ ఫాసాయిని తీసుకెళ్లొద్దు అని చెప్పి అంకుల్ని బతిమాలుతూ ఉంటాడు. కానీ అంకుల్ మాత్రం అస్సలు వినిపించుకోడు. ఫాసాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దియా వెళ్ళిపోతున్నందుకు దేవ్ కూడా చాలా బాధపడతాడు. విక్కీ ఫాసాయి వెనకాలే వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ డాడ్ విక్కీ దగ్గరకు వచ్చి, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, నా రూమ్ దగ్గరికి రా, మనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని అంటాడు. తర్వాత డాడ్ విక్కీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే విక్కీకి వాళ్ళ కమాండర్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. దాంతో విక్కీ వాళ్ళ డాడ్తో, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వెళ్ళాలి, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫాసాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి సియాకాంగ్ వస్తాడు. ఫుల్గా వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని చేతిలో బుకే పట్టుకుని డ్యాన్స్ చేస్తూ అక్కడికి వస్తాడు. ఫాసాయి వాళ్ళందరినీ కూడా బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. దాంతో అంకుల్, నా మూడ్ అసలే బాగాలేదు, నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు అని చెప్పి సియాని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఫాసాయి కూడా సియాని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కమాండర్ మీటింగ్లో అందరితో, మన సిటీలో ఒక పెద్ద డీల్ జరగబోతుంది, ఆ డీల్ని ఏదేమైనా సరే మనం ఆపాలి, వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. విక్కీ ఫాసాయి గురించి ఆలోచిస్తూ బాగా అప్సెట్గా ఉంటాడు. వాళ్ళ కమాండర్ కూడా అది నోటీస్ చేస్తాడు. ఫాసాయి ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో డాడ్, పెద్దన్నయ్య, సియాలి అండ్ నిషా కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. డాడ్ సియాలితో, మనకి ఇంకే ప్రాబ్లం లేదు, నువ్వు వెడ్డింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ చూసుకునే పనిలో ఉండు అని అంటాడు.
తర్వాత నిషాతో నువ్వు వెడ్డింగ్ షాపింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు, వెడ్డింగ్ డ్రెస్ అవి కూడా సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు. దాంతో నిషా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫాసాయ్ ఫుల్ మూన్నే చూస్తూ విక్కీనే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అక్కడ విక్కీ కూడా ఫుల్ మూన్ని చూస్తూ ఫాసాయ్ని తలుచుకుంటూ ఉంటాడు.